ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ పడింది 53 పోస్టులకి. ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఆ 53 పోస్టుల గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార వారి కార్యాలయం విశాఖపట్నం వాళ్ళ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పడింది. విశాఖపట్నం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం జతపరిచిన జాబితాలో పేర్కొన్న కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడినవి. అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక నిర్వహించబడును. భీమునిపట్నం 11, పెందుర్తి 21, విశాఖపట్నం 21, మొత్తం 53. అంగన్వాడీ హెల్పర్లు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పడింది. అర్హత ఏమో స్థిర నివాసం అయి ఉండాలి, 7వ తరగతి చదువు ఉండాలి, 1/7/2025 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 35 సంవత్సరాల లోపు ఉండాలి. మినిమం ఏజ్ 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ అభ్యర్థులు వాళ్ళకైతే 18 సంవత్సరాలు మినిమం ఏజ్ ఇచ్చారు. 21 ఏళ్ళు లేకపోతే మినిమం ఏజ్ 18 ఏళ్ళు ఇచ్చాడు. రిజర్వేషన్ రూల్స్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. దీనికి కూడా రిజర్వేషన్ అప్లికబుల్ అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మైనర్ లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ డిజేబుల్డ్ వాళ్ళందరికీ రిజర్వేషన్ అప్లై అయితే నిర్దేశించిన అర్హతలు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రం జతపరిచి దరఖాస్తు వరకు కేవలం మీకు కావాల్సిన ఈ ఫ్రెండ్స్ మీ 10వ తరగతి ఉత్తీర్ణత పరీక్ష ఉత్తీర్ణత 50 మార్కులు. పారామీటర్స్ ఇచ్చాడు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్గా పనిచేయుచున్న వారికి 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు 5 మార్కులు, పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూ 20 మార్కులు, మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉండిద్ది. $7,000 శాలరీ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ తేదీ మౌఖిక పరీక్ష తర్వాత చెప్తారంట. స్థలము మీరు ఎగ్జామ్ రాయవలసిన స్థలము తేదీ తర్వాత చెప్తారంట. మీరు తీసుకుపోయే అన్నిటికీ గెజిటెడ్ అంటే ఒక ఎంఆర్ఓ చేతో లేకపోతే గ్రీనింగ్ పెన్ ఉన్న అధికారి సంతకం చేయించుకొని అటెస్టెడ్ చేయించుకొని అన్నిటికీ కాగితాలన్నీ అటెస్టెడ్ చేయించుకొని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నిటికీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు ఫారంను http://visakhapatnam.ap.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అక్టోబర్ 3 ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అక్టోబర్ 14 లాస్ట్ డేట్. సాయంత్రం 5 గంటలలోపు మీరు ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. అక్కడ రసీదు తీసుకోవాలి. ఈ ఫ్రెండ్స్ పోస్టుల వివరాలు ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఆఫ్లైన్ ఫారం. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని అటెస్టేషన్ చేయించుకొని తీసుకొని పోవాలి. ఇక్కడ చెప్పిన కాగితాలన్నీ కుల ధృవపత్రం, దరఖాస్తు పోస్ట్ పేరు, భర్త పేరు, అభ్యర్థుని పేరు, వికలాంగులు ఈడబ్ల్యూ సర్టిఫికేటు అవన్నీ అటెస్టేషన్ చేయించుకొని తీసుకొని పోవాలి. మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు ఇవన్నీ. ఇది ఆఫ్లైన్ ఫారము.
నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఇవన్నీ అవసరం ఫ్రెండ్స్. ఇవన్నీ అటెస్టేషన్ చేయించుకొని పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.